పెద్ది మూవీలో ఆచార్య క్యారెక్టర్పై నెటిజన్స్ ఫైర్ సారీ చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు గారు. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది మూవీ రిలీజ్ అయింది, చూసాము. రామ్ చరణ్ గారికి ఎంతో ఎంతో పేరు వస్తుంది. సో చాలా బాగా చేశారు, చాలా బాగుంది సినిమా అని వస్తుంది. కానీ సినిమాలో ఆచార్య క్యారెక్టరు ఒక సీన్, ఒక ముద్దు సీన్లో సో అలా ఎలా పెడతారు బుచ్చిబాబు గారు? సో ఎలా తీశారు అసలు? ఒక గ్లామర్ పడంగానే జాన్వీ కపూర్ను వాడుకున్నారా? ఆచార్య క్యారెక్టర్ పైన చాలా అంటే చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే రచ్చ జరుగుతుంది. సో ఒక సందేశాత్మక చిత్రం అంటూనే ఆ క్యారెక్టర్ని, ఆ సీన్స్ని ఎలా, ఆ ముద్దు సీన్ని ఎలా డిజైన్ చేస్తారని అయితే చాలామంది ఫ్యాన్స్ కానివ్వచ్చు, అలా ఆడియన్స్ కానివ్వచ్చు ఫైర్ అవుతున్నారు. సో ఇది విన్న మూవీ టీం అయితే అలర్ట్ అయ్యింది అండ్ కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తానని అయితే మూవీ టీం చెప్పింది. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు గారు కూడా ఎక్స్లో మెసేజ్ చేస్తూ సో రామ్ చరణ్ గారు అండ్ జాన్వీ కపూర్ గారి మధ్య సో ఒక బ్యూటిఫుల్ క్యూట్ లవ్ స్టోరీ కన్వర్జేషన్ ఉండడం కోసమే ఆ సీన్లు పెట్టాము. సో ఆడియన్స్ నుంచి ఇంత నెగిటివ్ వస్తుందని మాకు తెలియదు. సో అందరినీ ఆడియన్స్కి అండ్ ఫ్యాన్స్కి క్షమించడం అయితే, క్షమాపణ అయితే డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే అడిగారన్నమాట. రాబోయే సినిమాల్లో కూడా క్యారెక్టర్ వైజ్గా నేను చాలా చూసుకొని రాసుకుంటాను. సో ఈ విధంగా ఉండదు, ప్రతి పాత్రని మంచిగా సరిదిద్దుతానైతే బుచ్చిబాబు గారు అయితే చెప్పారనమాట. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీన్స్ అయితే కొన్ని డిలీట్ చేస్తామని అయితే మూవీ టీం చెప్పింది. సో ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో పెద్ద మూవీ తెలియదు, కానీ వాయిదాల మీద వాయిదాల వల్ల ఎట్టకేళ్ళకైతే రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయినప్పటికీ చాలా వరకు కొంతవరకు పాజిటివ్ టాక్ వస్తుంది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వచ్చు, కొన్ని విజువల్స్ కానివ్వచ్చు, సో ఏఆర్ రెహమాన్ బీజిఎం కానివచ్చు, మంచి పర్ఫార్మెన్స్ వైజ్గా అంతా బాగుంది. కానీ ఈ యొక్క ఆచార్య క్యారెక్టర్లోనే కొద్దిగా ఫాల్ట్ ఉండడంతో మూవీ టీం అయితే ఇలాంటి మెసేజ్ అయితే చేశారనమాట. సో చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో. సో మీకు ఎలా అనిపించింది, సో ఆచార్య క్యారెక్టర్ పైన ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ సాయి చరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.